మర్యాదగా బయటికెళ్ళండి, లేకపోతే చీపిరి విరిగేదాకా తన్నాల్సి వస్తుంది. శ్రావణి, మాటలొద్దు, 4 తగిలించు. ఇలాంటి రౌడీలను కొడితే మనకు పాపం కాదు, పుణ్యం వస్తుంది. కొట్టవే, కొట్టు. సెట్టంత మొగాన్ని సీపురుతో కొడుతున్నావు. కొట్టక మీ వాడు చేసిన పనికి ఆనందపడుతూ హారతిచ్చి సంతోషపడమంటావా? ఏం తప్పు చేసినాడు వాడు? ఏం చేశారో ఆ కుక్కల్ని అడగవయ్యా. ఏమిరా, ఏం చేసినారా? మేమే తప్పు చేయలేదన్నా. ఏంటి, ఏ తప్పు చేయలేదా? మర్యాదగా నిజం చెప్పు, లేదా? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? వాడు ఏ తప్పు చేయలేదంటున్నాడు కదా. పోనీ ఏం చేసినాడో నువ్వే చెప్పొచ్చు కదా. నా నోటితో నేనే చెప్పాలా? మా చెల్లెలు బట్టలు మార్చుకుంటుంటే తొంగి తొంగి చూస్తున్నాడు వాడు. ఏరా, ఏం పనులు రావి? సిగ్గులేదు? ఏం పుట్టుకరా నిది? లేదన్నా, నేనేం చేయలేదన్నా. అబద్ధాలు చెప్పకో. నీ సంగతి నాకు తెలియదా? నువ్వు మందేస్తే ఎలా ప్రవర్తించేది నాకు బాగా తెలుసురా. అమ్మా, వాడు తప్పు చేసినాడమ్మా. మందు కొడితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఇంకెప్పుడు అలా చేయడమ్మా, వదిలేయ్. ఏంటి వదిలేయాలా? వాళ్ళు మందు కొట్టి మీ కూతురు బట్టలు మార్చుకుంటుంటే చూస్తే ఇలాగే అంటావా? ఏంటి, ఏదో చిన్న పిల్లకాయని ఊరుకుంటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ కూతురు అనగానే నీకు అంత కోపం వచ్చిందే, మాకు రాదా? వదిలేయని తేలిగ్గా మాట్లాడుతున్నావు. సరే, వాడు చేసిన అది తప్పే. అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావు? ఏం చేయాలా? నువ్వు నీ కుక్కల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీరు చెప్పినంత మాత్రాన మేము వెళ్ళిపోము. మేము వెళ్ళాలంటే మోహన్ రావాలా, ఆయన చెప్పాలా, అప్పుడు ఆలోచిస్తాము. మా తమ్ముడికి విషయం తెలిస్తే నరికి పోగులు పెడతాడు. వాడికి విషయం తెలియక ముందే బయటికెళ్ళు. అలాగా, సరే రాని, వచ్చాక ఉండడమో వెళ్ళడమో తేల్చుకుంటాము. చూడండి, మీ అంతటా మీరు ఇక్కడి నుంచి వెళ్తే సరే సరే, లేకపోతే మర్యాద దక్కదు. ఏం చేస్తావమ్మా? చీపురి కట్ట నా చేతిలో అలాగే ఉంది. ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అప్పటికి కదలకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి మీ మొహం మీద ఉమ్మే ఇస్తాను, బయటికి గెంటిస్తాను. రాయ్, ఎల్లి మీ బ్యాగులు తెచ్చుకుండ్రా. చూడు, నువ్వు చిన్నపిల్లవి. నా గురించి తెలిసి తెలియక మాట్లాడినావు. అణకువగా ఉంటేనే ఆడపిల్లకు అందం. అసలు ఇలాంటి రౌడీ వెధవల్ని ఇంట్లో ఉండమన్న ఆ పద్మకు బుద్ధి లేదు. ఇప్పుడు చూడు ఏం చేశారు ఆ వెధవలు. ఏమే, అలాంటి రౌడీ వెధవలు ఇంట్లో ఉండగా అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? వాళ్ళు ఉండగా బట్టలు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేం సమయానికి రాకుండా ఉండుంటే ఏం జరిగేది? నానమ్మ ఆగు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేం జరగలేదు కదా. అక్క, వాళ్ళు అలా చేస్తారని నేను అనుకోలేదక్క. తప్పు చేసింది వాళ్ళైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? సమయానికి నేను నానమ్మ వచ్చాం కదా, ఊరుకో. ఆడపిల్ల జీవితం అద్దంతో సమానమమ్మా. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముక్కలైపోతుంది. ప్రతి క్షణం చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అర్థమైంది నానమ్మ, ఇంక నుంచి జాగ్రత్తగానే ఉంటాను. తప్పు చేసేది మగాడే అయినా పరువు పోయేది అమ్మాయిదేనమ్మా. దుర్మార్గులున్న చోట మనం జాగ్రత్తగా ఉండాలి. సరే రా నానమ్మ, రా. నమస్తే సార్, కూర్చోండి సార్. ఇవిగోండి సార్ ఫోటోలు.
అలాంటి వాళ్ళు ఊర్లో ఉండకూడదు సార్. వాళ్ళకి భయపడి మాలాంటి వాళ్ళు ఊరొదిలి పారిపోకూడదు. చూడండి సార్, బాగా మీరు నా కొడుకు గురించి ఏవి ఆలోచించద్దు. దాన్ని చూసి మరొకళ్ళ లాంటి తప్పు చేయకుండా భయపడేలాంటి శిక్ష వేయండి సార్. ఆ ముదృష్టం మొహాన్ని ఎంతసేపు అలా చూస్తారు సార్? ఈయన గారికి ఈ ఫోటోలు చూపించి దాన్ని లోపల పడేవయ్యా అంటే చట్టం రూల్స్ అంటూ మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు సార్. చట్ట ప్రకారం ఏం చేయాలో అది మీరు పూర్తి చేయండి సార్. కుదరదమ్మా. ఒక్క ఈ ఫోటోలతో మనం ఏం చేయలేం. అసలు ఈ ఫోటోలు మీకు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? గుమ్మం ముందు పాల ప్యాకెట్ల పక్కన వీటిని పడేసిపోయారు సార్. ఎవరేసుంటారో మీకేమన్నా తెలుసా? తెలీదు సార్. రోజు పాల ప్యాకెట్లు ఎవరేస్తారు? మీరు పాల ప్యాకెట్ల వాళ్ళని పట్టుకుంటారా, ఫోటోలో ఉన్న వాళ్ళని పట్టుకుంటారా? చూడమ్మా, ఏసీపీ గారితో అలా మాట్లాడకూడదు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. మిస్టర్ నరసింహారెడ్డి, ఈ కేసును పక్కదోవ పట్టించడానికి ఎవరో ఈ డ్రామా ప్లే చేస్తున్నారనిపిస్తోంది. ముందు ఈ ఫోటోల్ని ల్యాబ్కి పంపించి ఒరిజినలా కాదని చెక్ చేయించండి. ఓకే సార్. ఫోటోలో అమ్మాయి కళ్ళు మూసుకుని ఉంది. నిద్రపోతోందా మెలకుగా ఉందో తెలియడం లేదు. ఆ రంగనాథం ఏమో చక్కగా ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినట్టుంది. ఏంటి సార్, మీరు పెద్ద ఆఫీసర్ అని ఫోటో మీ చేతిలో పెడితే మీరు అందులో ఉన్న వాళ్ళని అనుమానించకుండా ఆ ఫోటోని అనుమానిస్తున్నారు. ఈ అమ్మాయి ఫోటోల్లో మత్తుగా పడుకున్నట్టుంది. ఆ అమ్మాయికి తెలియకుండా ఎవరైనా మోసం చేసి... దాన్నెవరు మోసం చేస్తారు సార్? అదే అందర్నీ మోసం చేసే జాన. అది మత్తుగా సార్, ప్రేమ మైకం. మంచి కైపు మీద కళ్ళు మూసుకునుంటుంది. ఇంకా అనుమానించే పనే లేదు సార్. నీ కోపం నాకు అర్థమైందమ్మా. కేవలం ఈ ఒక్క ఆధారంతో అమ్మాయిని విచారించకుండా అరెస్ట్ చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. మీకు ఆ డౌట్ ఎందుకు సార్? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి. ఈ ఫోటోలో ఉంది వాళ్ళో కాదో వాళ్ళని నిరూపించుకుంటారు. సార్, ఇంకా ఆలోచిస్తున్నారేంటి సార్? ఒక్కసారి బయట వాళ్ళ గురించి విచారించండి. సిగ్గు సరం వదిలేసి జంటగా చట్టా పట్టాలేసుకుని ఎలా తిరిగేది చెప్తారు. అదేంటో దాని బతికేంటో తెలుసుకోవడానికి అదొక్క పని చేస్తే చాలు. జనం మాటలు వినండి, చేతిలో ఫోటోలు చూడండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి వాళ్ళు మేం తప్పు చేశాం, మమ్మల్ని అరెస్టు చేయండి అని ఎదురుగా వచ్చి నిల్చుంటే అప్పుడు అరెస్ట్ చేస్తారా మీరు? ఏమా, కాస్త వెనక ముందు చూసి మాట్లాడు. ఆవిడ్ని వదిలేవయ్యా. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? సార్, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఊరంతా తెలిసిందే. పైగా మనకిప్పుడు ఈ ఫొటోస్ దొరికాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటపడుతుందని నాకు అనిపిస్తుంది సార్. అయితే రంగనాథాన్ని స్టేషన్కి పిలిపించు, ఇక్కడే విచారణ చేద్దాం. అలాగే సార్. ఏమ్మా, ఇప్పుడు ఆ శ్రావణ్ ఎక్కడుంది? ఎక్కడుంటుంది? వాళ్ళ నాన్నకి గుండెపోటుంది కదా, అక్కడే ఉండుంటుంది. ఆ అమ్మాయిని కూడా తీసుకురా సార్. ఆ అమ్మాయికి ఏం చెప్పొద్దు, టార్చర్ చెయ్యొద్దు. హంతకుడి గురించి వివరాలు సేకరించాం, వాటి గురించి మీ నుంచి కొంత సమాచారం కావాలి, స్టేషన్కి రమ్మన్నారని చెప్పి తీసుకురా. ఓకే సార్. రామ్మా. ఏంటది నువ్వు చెప్పేది? సరిగ్గా చూసావా? ఫోటోలో ఉంది శ్రావణియేనా? కాకపోతే ఎందుకు చెప్తాను? అనవసరంగా ఇంకొకళ్ళ గురించి తప్పుగా మాట్లాడే మనిషిని కాను. నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు వదినా. మరి ఇంత బరి తెగిస్తుందా? ఆ ఫోటోలు చూస్తే ఒళ్ళంతా జలధరించింది. మొగుడు పెళ్లాల్లాగా ఎంత బాగా కలుసున్నారో. ఛ, తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. వదినా, ఆ రంగనాథానికి శ్రావణికి నిశ్చితార్థం చేశారు కదా, ఒకవేళ ఆ ఫోటో అప్పటిది కావచ్చు కదా? అమాయకంగా మాట్లాడుతున్నావు. నిశ్చితార్థానికి ఎవరైనా పడుకుని ఫోటోలు తీయించుకుంటారా? ఎంత చండాలంగా దిగారో. అమ్మ అంటుంటే ఏమో అనుకున్నాను. తను చదువుకున్న అమ్మాయి కదా, ఎందుకిలా ప్రవర్తిస్తుంది? డబ్బు కోసం అమ్మా, డబ్బు కోసం. డబ్బాస ఉన్నవాళ్ళు అన్నీ వదులుకుంటారు. వాళ్ళ మంచి చెడు ఏమీ పట్టించుకోరు. అవునదినా, అమ్మ అన్నయ్య ఇప్పుడు ఎక్కడికెళ్లారు? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఫోటోలు చూడగానే ఒళ్ళు మండి బయలుదేరారు. ఆ ఫోటోలు చూపించి ఆ రంగనాథాన్ని అరెస్ట్ చేయిస్తారట. అవన్నీ జరిగే పనులేనా? అనవసరంగా నవ్వుల పాలవడం తప్ప. ఆ రంగనాథన్ సైగ చేస్తే వాణ్ణి వదిలిపెట్టి వీళ్ళని జైల్లో పెడతారు. అలా అంటావేంటదినా? వాళ్ళు తప్పు చేశారు అనడానికి సాక్ష్యం దొరికింది. వాటిని పోలీసులకే కదా చూపించాల్సింది. చూడు లావణ్య, ఆ రంగనాథంతో శత్రుత్వం పెట్టుకుని మనం గెలవలేము. ఆ శ్రావణి మన శత్రువు. దానికి శిక్ష పడేలా చెయ్యాలి గాని వేరే వాళ్ళకి మనం పగెందుకు కావాలి?
అసలు ఆ శ్రావణిని అన్నయ్య జీవితం నుంచి ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య ఏమో దాన్ని ఇప్పటికీ మంచిదనే నమ్ముతున్నాడు. ఇప్పుడు ఫోటోలు దొరికాయి కదా, వాటిని చూపించినా కూడా అవి సుబ్రహ్మణ్యం చూస్తే చాలు దాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తాడు. మనసులోంచి దాన్ని పూర్తిగా చెరిపేసుకుంటాడు. అదిగో వచ్చారు చూడు మీ అన్నయ్య ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యం ఎక్కడ లావణ్య? అతన్ని మీరు చూడాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. అంత కోపంగా మాట్లాడకండి. మీ ఊర్లో లేం, అందుకే మేము వెంటనే వచ్చి చూడలేకపోయాం. మీరు రాలేదని ఇక్కడెవరూ బాధపడడం లేదు, ఎందుకు వచ్చారా అని బాధపడుతున్నాం. ఎందుకు లావణ్య మీ వదిన అలా మాట్లాడుతుంది? వదిన మాట్లాడేదంటూ తప్పేమీ లేదు. అన్నయ్యతోనే తిరుగుతూ అన్నయ్యకి ఇంత ద్రోహం చేస్తారా? అన్నయ్య లైఫ్ స్పాయిల్ చేస్తారా? అన్నయ్యకి అన్యాయం చేసిన మిమ్మల్ని తిట్టకపోతే శభాష్ అని మెచ్చుకుంటుందా? మేమేం చేసామని మమ్మల్ని తిట్టడం? మాకిప్పుడే ఈ విషయం తెలిసింది. వీళ్ళు కూడా ఇప్పుడే ఊరు నుంచి వచ్చారు. ప్రయోజనం లేని వాళ్ళు ఊళ్ళో ఉంటేనే లేకపోతేనే. చూడండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏవేవో సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా అంటున్నారు. అనదలుచుకునేదేదో సూటిగా అనండి. సూటిగానే అంటున్నాను. మీరెవరూ సుబ్రహ్మణ్యంతో ఉండడానికి వీల్లేదని అత్తయ్య స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేసింది. అత్తయ్య రాకముందే వెళ్ళండి అవతలకి. కాస్త మర్యాదగా మాట్లాడండి. మాకు మర్యాదగా మాట్లాడడం రాదు, ఇలాగే మాట్లాడతాం. అసలు మా మీద కోపానికి కారణం ఏంటో చెప్పండి. విషయం తెలియకుండా గొడవ చేస్తే ఎలా? మీరు అన్నయ్యకి శ్రావణికి ఎందుకు పెళ్లి చేశారు? మీ మూలంగా తన జీవితం నాశనం అయిపోయింది. అలా అంటావేంటి? వాడు శ్రావణిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. మేమంతా కలిసి పెళ్లి చేశాం. ఇందులో తప్పే ఉంది? ఎంత లవ్ చేసుకుంటే మాత్రం ఆవిడ గారు ఎవరు ఎలాంటిదో తెలుసుకోకుండానే పెళ్లి చేసేస్తారా? పెళ్లి చేసి చేతులు దులుపుకుని మీ దారిని మీరు వెళ్ళిపోయారు. ఆ కోపం కడుపులో పెట్టుకుని ఆ రంగనాథం సుబ్రహ్మణ్యం మీద దాడి చేయించాడు. ఏంటి? సుబ్రహ్మణ్యం మీద రంగనాథం దాడి చేయించాడా? ఏంటి లావణ్య మీ వదిన అనేది? ఏదో రోడ్డు మీద జరిగిన మామూలు గొడవల్లో ఎవడో రబడి ఏదో కత్తితో దాడి చేశాడని చెప్పారు కదా. ఆ రంగనాథాన్ని ఉసుగొల్పి ఆ దాడి చేయించింది ఎవరో కాదు, మీరు సుబ్రహ్మణ్యాన్ని కట్టబెట్టిన ఆ రంగనాథం ప్రేయసి శ్రావణి. చూడండి, మీకు శ్రావణి మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి. అంతేకాని అమాయకురాల మీద నిందలేసి హంతకురాల్ని చేసి మాట్లాడకండి. అమాయకురాలా? అదా? ప్రేమ పేరుతో వంచించి చివరికి సుబ్రహ్మణ్యాన్ని నరికించి మహారాణ్లా కార్లో షికార్లు కొడుతోంది ఆ కిలాడి. వింటున్నారా ఈవిడ గారు చెప్పేది? శ్రావణి మర్డర్ చేసేంత రౌడీ అట. ఏంటి వెటకారమా? అరే, చిన్న మాట అంటేనే మనసు చిన్నబుచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుని ఆ అమ్మాయిని పట్టుకుని ఎంత బాగా దాడి చేయించింది, పొడిపించింది, చంపించింది, హంతకురాలు అంటున్నారు. నిజంగా అంత ధైర్యవంతురాలైతే సంతోషపడేవాళ్ళం. పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మ ముందు నిలబడితే ఎన్నెన్ని మాట్లాడినారు. అన్నీ మౌనంగా భరించి కన్నీళ్లు కార్చిందే కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే ఆ ప్లేస్లో వేరే అమ్మాయి ఉండుంటే 4 చివాట్లు పెట్టుండేది. ఓ ఆడపిల్ల మీకు నచ్చలేదని చెప్పి ఏ ఆధారం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటారా? అనవసరంగా మాతో గొడవ పడకండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆ శ్రావణి రంగనాథం కలిసి దిగిన ఫోటోలు అసహ్యంగా కనిపిస్తున్నాయి, అందుకే మేము ఇలా మాట్లాడుతున్నాం. ఏంటి ఫోటో చూసారా? అందులో మీరు చూసిన అమ్మాయి శ్రావణి అయి ఉండదు. నువ్వు చదువుకున్న దానివే కదా, కంప్యూటర్లో ఎవరి ఫోటో ఎలాగైనా మార్చొచ్చు. అందుకని శ్రావణిని అనుమానిస్తారా? ఒరే వదిలేరా, వీళ్ళేం చెప్పినా సుబ్రహ్మణ్యం నమ్మాడరా. చూడండి, శ్రావణికి ఏదైనా అయ్యిందో మిమ్మల్ని చంపేసి నేను హ్యాపీగా జైలుకెళ్ళి కూర్చుంటాను. రే వీళ్ళతో మనకేంట్రా, ముందు శ్రావణి ఎక్కడుందో వెతుకుదాం, పద వెళ్దాం రా. ఏం బాబు, ఏంటా స్పీడు? కాస్త స్పీడ్గా వెళ్ళు. కాస్త స్పీడ్గా వెళ్ళినావయ్యా. రోడ్డు కందిపోతుందేమో అన్నట్టుగా వెళ్తున్నావు. నాకైతే ముందుకు వెళ్తున్నావో వెనక్కి వెళ్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఓ బీరు వేస్తావేంటి? బాబాయ్ స్పీడ్గా పోనండి బాబాయ్. బాబాయ్ పోనండి బాబాయ్.
ఏమైంది? బండి ఎందుకు ఆపారు? చెప్పండి సార్, ఎందుకు ఆపారు? ఏం లేదు బాబు, కొంచెం డాష్ బోర్డ్ లో టాబ్లెట్ ఉంది, ఇస్తావా? రే, ఆ వాటర్ టాబ్లెట్ తీసుకురండి. ఇటే ఇగోండి సార్. టాబ్లెట్ టాబ్లెట్ వేసుకోండి సార్. ఏంటి అదే చేసిందా? లేదు బాబు, ఒంట్లో బాగలేదు. ఒంట్లో బాగోపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. ఇలా రావడం ఏంటి? డాక్టర్లు కూడా రెస్ట్ తీసుకోమన్నారు, కానీ తీసుకోగలమా? ఫ్యామిలీని పోషించాలి కదా. అంటే చాలా రోజుల నుంచి నీ ఆరోగ్యం బాగోలేదా? ఇటు వ్యాధి, అటు సమస్యలు ఏవీ తేలిగ్గా వదిలేవి కావు. ఈ బండి నడవకపోతే బతుకు బండి నడవదు బాబు. ఇంకా నించున్నారేమిటి? పదండి, బండిలో కూర్చోండి, పదండి వెళ్దాం. ఒరే పాపం చూడరా పెద్ద